మనిషికి దైవికమైన కృత జన్మ. ఈరోజు అంశం ఏంటంటే మనిషికి దైవికమైన ఆత్మీయమైన కృత జన్మ అనే కొన్ని మాటలు బహుకొద్దు సమయంలోనే మనం ముగించుకుందాము. దేవుని వాక్యాన్ని మనము చూద్దాము. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూసుకొని ముందుకు మనం సాగిపోదాం. చదవండి. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగా. ప్రియులారా, ఈరోజు అంశంలో మనిషి దైవికమైన కృత జన్మ. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే శరీర మూలముగా జన్మించినది వింటున్నారా? శరీర మూలముగా జన్మించినది శారీరకముగానే ఉండిపోతా అన్నమాట. శరీరమైన సంబంధం దీన్ని మనం చూసుకున్నట్లయితే తల్లి, తండ్రి, తోబుట్టువులు, బంధుమిత్రులు, ఇది శరీరమైన సంబంధం. రెండవది, శరీరానికి కావాల్సిన అవసరతలు, కోరికలు, బట్ట, తిండి, నివాస గృహము, తర్వాత బంగారము, వెండి వస్తువులు, ఇవన్నీ కూడా శరీర సంబంధమైనవి. అందుకనే దేవుని వాక్యము శరీర మూలముగా జన్మించినది శరీరము అంటున్నాడు. అంటే శరీరానికి కావలసిన ప్రతి ఆర్టికల్, ప్రతి వస్తువు కూడా శరీరానికి ఆశపడుతుంది అన్నమాట. చూసిన వెంటనే ఆ డ్రెస్ బాగుంది, చూసిన వెంటనే ఆ కారు బాగుంది, చూసిన వెంటనే ఆమె బాగుంది, అతను బాగున్నాడని శరీర ఆశలు, శరీర కోరికలు, మనం శరీరకముగా పుట్టాము కాబట్టి శరీరమైన విధానాలని ఆశిస్తున్నాం అన్నమాట. ఇప్పుడు దేవుని వాక్యములో ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మై ఉన్నది. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే ఆత్మ మూలంగా శరీరానికి ఆత్మకు ఒకసారి మనం తేడా కూడా చూసుకుందాం. ఎవరైనా పెర్ఫ్యూమ్ అత్తరు పూసుకొని వెళుతూ ఉంటున్నాము అనుకోండి, ఆ స్మెల్ మనకి వస్తుందా లేదా చెప్పండి? ఎవడు వస్తుందా లేదా చెప్తారా? ఆ స్మెల్ మనకి వస్తుంది. అత్తరు అనేది తెలుసు కదా, పెర్ఫ్యూమ్, సెంట్ అంటాం. ఇది పూసుకొని వెళ్తూ ఉంటుంటే ఆ స్మెల్ వస్తూ ఉంటుంది. అబ్బా, పలానా వ్యక్తి మంచి పెర్ఫ్యూమ్ వేసుకున్నాడు, మంచి వాసన వస్తుంది, మంచి వాసన వస్తుంది అని ఆ వ్యక్తిని మనం గమనిస్తాం. ఆ వ్యక్తి ప్రభు దగ్గరికి వెళ్ళినా, ప్రభువులో బాప్తీసును పొందినా, ప్రభువులో రక్షింపబడినా, ప్రభు పాటలు పాడుతూ ఉన్నా, ప్రభువులో ఆరాధన చేస్తూ ఉన్నా, ప్రభు కార్యాలు ఎన్నో చేస్తూ ఉన్నా, ఈ అత్తర పూసినట్లు ఉండకూడదు అనమాట. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత చెప్పు హల్లెలూయా. ఇది ఎలా ఉండాలంటే దేవుని యొక్క ముఖ బింబము నీ ముఖంలో కనిపించాలి. మీరు పాస్టర్ గారా? నేను ఆసుపత్రికి వెళ్ళిన వెంటనే అందులో ఉన్న ఆయన అంటున్నా, అయ్యా మీరు పాస్టర్ గారా అంటున్నా. అవునండి. వారి దేన్ని బట్టి అన్నది నాకు తెలియదు. మోషే ఈ ఆజ్ఞలతో కూడిన పలకలను ఆ పర్వతం మీద నుండి తీసుకొని వస్తూ ఉంటుంటే మోషే ఈ యొక్క ముఖబింబం అంతా
పరిశుద్ధాత్మతో నిండి ఉన్నది. దేవుని స్తోత్రం చెప్తామండి. అతను ముఖ బింబాన్ని చూడడానికి ఇజ్రాయేల్ ప్రజలు మోర్చపోయారు. అతని యొక్క ముఖములో ఉన్న కాంతిని చూసి వారు కూడా ఏంటండి మూర్ఛయినట్లు వాక్య భాగము కూడా తెలియచేయబడుతుంది. కారణము అతని శరీరంలో మరి పైన ఆత్మీయమైన ఆత్మ కనిపించింది కాబట్టి, దేవుని ఆత్మ ఉన్నది కాబట్టి అది ఆత్మ మూలంగా చెందినదని మనము చెప్పగలం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారంటే, అంటే శరీరం బట్టి మనం ఏమనుకున్నాం, అతను నా కుమారుడు, ఆమె నా కుమార్తె, ఆమె శరీరం. మరి ముఖము చూసి తెలియజేసేది అతను దేవుని కుమారుడు, యేసు ప్రభువును నమ్ముకున్నారు, ఆయన ద్వారా కొన్ని అద్భుతాలు జరుగుతాయి, అది ఆత్మీయమైన సంబంధించినవి అన్నమాట. అందుకనే దేవుని యొక్క వాక్యం ఏమని బోధిస్తుందంటే, వాక్య భాగాన్ని చూద్దాం. 2వ కొరింథీయులు రాసిన పత్రిక 15వ అధ్యాయము 17వ వచనములో ఈ రీతిగా మనకి సెలవిస్తుంది. చదువుతారా? 5వ అధ్యాయము 2వ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనం. కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎప్పుడు చెప్తామండి మనం ఈ వాక్యాన్ని? న్యూ ఇయర్ కి ఖచ్చితంగా ఈ వాక్య భాగాన్ని మనం చూసుకుంటాం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమంటుందంటే, ఏంటి మన ఇవాళ అంశం ఏంటండి? మనిషి దైవికమైన కృత జన్మ. ఎప్పుడు కృత జన్మ? కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి పొందుతాడట. ఎప్పుడు పొందుతాడు? ఇదిగో పాతవి చెప్తాం, పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయెను. పాతవి ఏంటి? నీ పాత చూపు, నీ పాత ఆలోచన, నీ పాత నడక, నీ పాత సిద్ధాంతాలు ఏంటి, నీ పాత ప్రవర్తన, ఇవన్నీ కూడా ఏమైపోతాయండి? గతించిపోతాయట. దేవుని స్తోత్రం చెప్తామండి ఈ సమయంలో. అందరూ చెప్పండి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాతవి గతించెను, సమస్తము క్రొత్తవైపోవాలి. అంటే నీలో ఏది కూడా పాతదనేది ఉండకూడదు. ఎవరి పాతదనేది ఏది కూడా ఉండకూడదు. ఎవరైనా నూతనముగా వివాహము జరిగితే వారిని సపరేట్ ఫ్యామిలీ పెట్టినప్పుడు ప్రతి వస్తువు కూడా ఏం చేస్తారండి? రైట్. కాగా ఎవరైనాను క్రీస్తు యేసునందు ఉన్న యెడల, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో ఎవరైనాను దేవుని వాక్యం తెలియజేది, ఎవరైనాను క్రీస్తు యేసునందు ఉన్న యెడల, మీరు దేవుని యందు ఉంటే మీ పాతవన్నీ కూడా మరిచిపోయి కొత్తదనంలోనికి రావాలి. నీ ప్రవర్తన కొత్తగా ఉండాలి, నీ తలము కొత్తగా ఉండాలి, నీ ఉద్దేశాలు కొత్తగా ఉండాలి, నీ ఆలోచన కొత్తగా ఉండాలి. అదే దైవికమైన మార్పు, కొత్త జన్మ. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీ మార్పు ఉందా? దేవుడు అంటున్నాడు కదా, నూతన హృదయమును మీకు ఇచ్చేదను. చూడండి, యెహెజ్కేలు రాసిన గ్రంథంలో 36వ అధ్యాయము 26వ వచనములో చక్కటి వచనము రాయబడి ఉన్నది దైవికముగా. చదువునానా? నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగు చేసేదను, రాతి కుండ మీలో నుండి తీసివేసి మాంసపు కుండ మీకు ఇచ్చేదను, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించే వారిగా చేయుదును. దేవుని స్తోత్రం చెప్తామండి. అలా అందరూ చెప్తామండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే కృత జన్మ ఏంటండి? మనిషి
దైవికమైన కృత జన్మ ఏంటంటే ఇవిగో కాగా ఏంటి చదువుకున్నాను కదా, ఎవడైనాను క్రీస్తు యేసులోని ఎడల వాడు పాతవిగా తీర్చిపోవాలంట. దేవుడు అంటున్నాడు యేసుకేలు గ్రంథములో, మీలో రాతి గుండెని తీసివేసి మాంసపు గుండె నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఏమా రాతి గుండె అంటే ఏం చెప్పండి? చాలా మంది ఉదాహరణకి, ఏమిరా నువ్వు తల్లిని చూసుకోలేదు, తండ్రిని చూసుకోలేదు, భార్యని చూసుకోలేదు, పిల్లల్ని చూస్తలేదు, అందరినీ ఒకేలాగే తిడుతూ ఉన్నావు అంటారు. అందరినీ ఒకే మాటలు మాట్లాడుతున్నా అంటున్నావు. తల్లి పిల్ల నీకు తేడా తెలియదా? కొడుకు అన్న నీకు తేడా తెలియదా? ఎంత రాతికుండదా ఇది? ఈ రోజుల్లో చాలా మంది ఏం చేస్తున్నారండి, తల్లిదండ్రుల దగ్గర పెన్షన్ వచ్చే వరకే మాత్రం తల్లిదండ్రులు చాలా 4 రోజులు చాలా బాగా చూస్తూ ఉన్నారండి. దేవుడి దగ్గరికి వెళ్ళిన బిడ్డలకు కూడా, దేవుడితో ఉన్న బిడ్డలకు కూడా, దేవుడి దగ్గర పాట పాడే బిడ్డలకు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారండి, పెన్షన్ వచ్చే వరకు మాత్రం 4 రోజులు చాలా బాగా చూస్తూ ఉన్నారు. పెన్షన్ అయిపోయిన తర్వాత వారిని విడిచిపెడుతూ ఉన్నారండి. ఇదేనా క్రైస్తవత్వము? ఇదేనా దైవికమైన జీవితము? ఇదేనా దైవికమైన కృత జన్మ? ఏమంటున్నారండి? రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను, నా కట్టడలను మీకు చెప్తాం, నా కట్టడాలను నా విధులను. అంటే ఆయన కట్టడలు ఏంటండి? తప్పు చేయకూడదని, ఏ తప్పు చేయకూడదు, ఏ అబద్ధం ఆడకూడదు, వ్యభిచారించకూడదు, దొంగలించకూడదు, మోసపుచ్చకూడదు, ఎవరినో కూడా ద్వేషించకూడదు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. దేవుని స్తోత్రం చెప్తావా? హల్లెలూయా. అందుకే మనిషి దైవికమైన కృత జన్మ అంటే ఇదే. వారికి దినదినమో కూడా నూతనపరచబడతారు. దినదినమో నూతన సంవత్సరమే. దినదినమో కూడా క్రీస్తు వారి హృదయంలో జన్మించినట్లే, వారి హృదయంలో ఉదయించినట్లే, వారి దేవునితో నడిచినట్లే. ఎంత అద్భుతమైన రీతిగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన తమ్ముడా, చెల్లి, ఉదయకాల సమయంలో దేవునికి నీ మనసునిస్తున్నావా? దేవుడి దగ్గర నీ రాత్రి గుండెని తీసివేసుకుంటున్నావా? ఆయన కట్టడలో ఉండడానికి, ఆయన హృదయంలో జీవించడానికి, ఆయన జ్ఞానంలో ఉండడానికి నీ ఉండడానికి సిద్ధపడుతున్నావా? ఒకవేళ సిద్ధపడినట్లయితే ఇప్పుడే దేవుని సన్నిధిలో మోకరిద్దాం, లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. వారు అడుగుతాం, దేవుడిని అడుగుతాం, యేసయ్యా నీకు వందనాలయ్యా, నీ కట్టడాలు నాకు నేర్పించు ప్రభువా, నీ విధులు నాకు నేర్పించు తండ్రి. మనిషి దైవికమైన కృత జన్మ అంటే ప్రభువా ఈ రాత్రి గుండి పోవడమే, ఈ పాత విషయాలన్నీ పోవడమే, పాతవన్నీ గతించిపోవడమే, నీ విధుల్లోనికి రావడమే, నీ వాక్యంలో జీవించడమే, నీ పరిస్థితుల్లో ఉండడమే, దివారాత్రుని నీ వాక్యాన్ని ధ్యానించడమే ప్రభువా క్రొత్త జీవితం, క్రొత్త సంవత్సరము, నూతనమైన సంవత్సరము అదే ప్రభువా అని ప్రతి వారు ఒకసారి ప్రార్థన చేసుకుందాం. దేవుణ్ణి అడుగుదాం, ప్రభా నీకు వందనాలయ్యా, వందనాలు ప్రభా, వందనాలు తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నా రాత్రి గుండెను తీసివేసి ప్రభా నీ చిత్తమైతే ప్రభా మీరు నాతో మాట్లాడండి, నీ విధులు నేర్పించండి, నీ కట్టడాలను నాకు నేర్పించండి. నీ వాక్యం ఏ విధముగా ఉంటుందో, నీ పరిశుద్ధాత్మ ఏ రీతిగా ఉంటుందో, నీ పరిశుద్ధాత్మ ఏ రీతిగా మా హృదయం కట్టాలో, నీ విధులు ఏ విధముగా నేను నడుచుకోవాలో ప్రభా నాకు నేర్పించు తండ్రి అని ప్రార్థన చేసుకున్నాం. ప్రతి వారు ప్రార్థన చేయండి. ప్రభా మీకు వందనాలైనా పరిశుద్ధాత్మ దేవుడు మధ్యలో ఇదే సమయంలో దేవుడు సంచరించుచున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ హృదయాన్ని తాకాలని, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడాలని, పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండాలని, పరిశుద్ధాత్మ దేవుడు
నీ యొక్క సన్నిధికి వచ్చి నిన్ను నడిపించాలని, నీ కుటుంబాన్ని నడిపించాలి, నీ కుటుంబంలో సమస్యలు తీసివేయాలని, నీ బాధలు తీసివేయాలని దేవుడు నీ దగ్గరికి వస్తున్నాడు. ఆయన విధులు నేర్పిస్తున్నాడు. నీకు కృత జన్మ ఏ రీతిగా ఉన్నాడు, ఆయన నిధులను, ఆయన విధులను, ఆయన కట్టడలను నీకు నేర్పించడానికి రెడీగా ఉన్నాడు. నీ హృదయమైన తలుపు తీస్తావా తమ్ముడా? నీ హృదయమైన తలుపు తీస్తావా చెల్లి? ఇప్పుడే 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 దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతివారు ప్రార్థన చేయండి, నోరు తెలిసి ప్రార్థన చేయండి. దేవుణ్ణి అడగండి, యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలయ్యా, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా, యేసయ్యా నీ ఆత్మను తాకని ప్రభువా, యేసయ్యా నా హృదయం తాకు తండ్రి, ఒక కృత జన్మ నాలో రాని ప్రభువా, యేసయ్యా మార్పు తీసుకొని రండి. నా జీవితంలో మార్పు పెట్టు, నా కుటుంబంలో మార్పు పెట్టు, నా నీ కట్టడంలో నాలో పెట్టు ప్రభువా అని ప్రతివారు ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అబ్రహ్మయ్య గారు ప్రార్థన చేస్తారు. అందరూ ఆత్మ సంబంధమైన అనుభూతి అభయకులు ఆసక్తితో దేవుని మరొకటి లోక సంబంధమైన కార్యాలను చెప్పుకోకుండా அதுனா பலஹென்றாலே பெருகிపోవడానికి అవకాశం కలిగించారు. శక్తివంతురాలు చేస్తున్నారు, అనారోగ్యంగా ఉన్నారు, ఆరోగ్యం పనిచేసేది కూడా స్వస్థత సేవగా చేస్తాను. మీకు పిల్లబట్టి అస్త్రం చేస్తాం, గ్రామాన్ని జ్ఞానం చేస్తాం, అయాన్ని చేసుకోవచ్చు. వాక్యం ఎలాంటి అగుణతో వెలుగు కలిగే వాక్యం చెప్పడం ఈ సత్యాన్ని అందరూ గ్రహించి వాక్యంలో సాధించడానికి వెళ్తే వాక్యం వినాలని కలగకపోతే మందిరానికి రావడం కూడా సహాయం చేస్తుంది. ఈ వేటిలోనే ఉండాలా, మీ ఆలోచనలోనే ఉండాలి. ఎటువంటి ప్రభావైనా నా తల్లి దురాత్మ శక్తిని స్థానంలో అక్కడ కలిగించి ఆయన దేవుని అంతా వారి చుట్టూ కంచి కాపాడుతాను. మీరు కొంత బలపరచండి, ఆత్మ సంబంధం అన్ని కలిగి దైవం చదువుకున్న బాగా ఆ పరిస్థితుల్లో మనసునంతా కూడా ఇస్తుంది. మీకు వాక్యంలో సాధించ గ్రహించే జ్ఞానం అందరూ దయచేయండి. దేవుని బిడ్డగా భగవంతుడు అర్హత కలిగిన బిడ్డగా నడిచి మీరే మహిమ పొందవలసిందిగా ఈ స్థలాన్ని మార్చండి. ఈ స్థలంలో ప్రతి భయంతో తొలగించు. ఈ స్థలంలో కావాల్సిన మెటీరియల్ అనుగ్రహించి త్వరలోనే ఈ మందిరం ప్రభావ పరిశుద్ధపరచబడడానికి అవకాశం కల్పించి మా ప్రదేశం తీసుకున్నాము అడిగి చూస్తున్నాము తండ్రి. మహాగణుడ, మహోన్నతుడ, పరిశుద్ధుడ, గొప్ప దేవ, నిత్యనివాసులకు వందనాలు, స్తోత్రములు ప్రభు. ప్రతి వారం మొదలుకొని ఇప్పటి వరకు మమ్మల్ని సజీవులుగా కలిగించి విశ్రాంతి దినంలో పరిశుద్ధంగా ఆచరించడం జ్ఞాపకం చేసుకునేట్టుగా మీ సన్నిధి మమ్మల్ని అందరినీ తీసుకువచ్చినందుకు అందరూ స్తోత్రములు ప్రభు. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్యం ద్వారా మీ స్తుతించి కనపరుచున్నాను. మీకు వందనములు, స్తోత్రములు ప్రభు. మీ దేవుని దాసు చెప్పిన వాక్యము మా యొక్క హృదయాల్లో ఫలించి అభివృద్ధి పొందుటకు సహాయం చేయండి. మేమందరూ కూడా నా తండ్రి నాయన ప్రభా నీ యందు నా ప్రభు ఉండి ప్రభా నా తండ్రి మా పాపన్నీ విడిచిపెట్టి నా తండ్రి మా హృదయాలు నూతన పరుచుకుని ప్రభా రాతికులను తీసివేసి మాంసములను కలిగి ప్రభు ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేయండి. కనికరించండి, కృప చూపించండి. ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చెప్పడం దీవించండి, ఆశీర్వదించండి. రాలేనటువంటి బిడ్డలకు మరొక అవకాశం కల్పించండి బాబు. మీకు వందనాలు, స్తోత్రములు ప్రభు. కనికరించండి, కృప చూపించండి. బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలు తెచ్చిన కానుకలు 30 గాను 60 గాను 300 గాను దీవించండి. బిడ్డలు తెచ్చిన రైస్ని కూడా దీవించండి బాబు. ఈ వారం అంతా నా తండ్రి బిడ్డలకు నా తల్లి పని కల్పించి మా కష్టార్జితను ఆశీర్వదించమని ఇక్కడ చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేర్చమని దీవించి ఆశీర్వదించి కనికరించి కృప చూపించమని ఈ ప్రార్థనని సన్నిధి చేర్చుకోమని ఘనతమైన ప్రభావం మీరు పొందమని మా ప్రభువు మీ రక్షకుడైన యేసుక్రీస్తు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.